వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అన్నీ చాలామంది కాల్ చేస్తున్నారు. వీడియోస్ చాలా హెల్ప్ అవుతున్నాయి. ఇంకా ఫర్దర్‌గా మంచి మంచి వీడియోస్ చేయండని సజెషన్స్ కూడా ఇస్తున్నారు. థాంక్ యూ సో మచ్. ఈ యూట్యూబ్ యొక్క ఇంటెన్షన్ ఒక్కటే అన్నమాట. మన యూట్యూబ్‌ది మెయిన్‌గా చాలా మందికి ఫైనాన్షియల్ అవేర్‌నెస్ రావాలి. అస్సలు టాటాలో ఉండే పాలిసీస్ ఏంటి? ఏ పాలిసీలో ఏ ఏ బెనిఫిట్‌లు ఉన్నాయనేది క్లియర్‌గా ప్రతి ఒక్క అడ్వైజర్స్ గాని, కస్టమర్స్ గాని ప్రాపర్‌గా అర్థమయ్యేటట్టు చెప్పడానికి దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకే అండి. ఈరోజు వీడియో నంబర్ 19 అనుకుంటాను. దీంట్లో మనకు సేవింగ్ సొల్యూషన్స్‌లో ఇప్పటివరకు అన్ని రకాల పాలిసీలు కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫైనల్‌గా ఇంకొక 2, 3 పాలిసీస్ ఉన్నాయి. అది కంప్లీట్ చేస్తే మొత్తం సేవింగ్ సొల్యూషన్స్‌లో ఉండే పాలిసీలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. దీంట్లో నాన్ గ్యారంటీ ఇప్పటివరకు చెప్పిందన్నీ కూడా గ్యారంటీడ్ పాలిసీస్. ఇంకోటి ఎండోమెంట్ పాలిసీలు అయిపోయింది. రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీలు అయిపోయింది. ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ పాలిసీలు అయిపోయినాయి. ప్రతి పాలిసీలలో చిన్న చిన్న మైనర్ చేంజెస్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి. ఒకటి ప్రీమియం కట్టాలి. కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ఒకేసారి డబ్బులు కావాలన్నా, రెగ్యులర్‌గా డబ్బులు కావాలన్నా, ఇమ్మీడియేట్‌గా డబ్బులు కావాలనేది ఐడెంటిఫై చేసి, ఆ పాలిసీ గురించి ప్రాపర్‌గా ఎడ్యుకేట్ చేస్తే సరిపోతుంది. ఈరోజేందంటే వాల్యూ ఇన్‌కమ్ ప్లాన్ గురించి వీఐపీ పాలిసీ అని ఉంటుంది. దీని గురించి ఒకసారి మనం ఈరోజు చూద్దాం. దీంట్లో ఏందంటే ఎండోమెంట్ ఆప్షన్ ఉంటుంది. ఎండోమెంట్ ఎక్స్టర్నల్ లైఫ్ కవర్ టిల్ 100 ఇయర్స్ వరకు ఉంటుంది. రికవరీ బోనస్ వస్తుంది. ప్లస్ మెచ్యూరిటీ అమౌంట్ కూడా వస్తుంది. ఇంకోటి సెకండ్ పాలిసీ యానివర్సరీ. ఒక 2, 3 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకసారి ఫైనల్‌గా చూస్తే మీకు అర్థమైతది. మళ్ళీ లాస్ట్‌కు గ్యారంటీ మెచ్యూరిటీ అమౌంట్ గూడా వస్తుంది. ఫ్లెక్సిబుల్ పాలిసీ టర్మ్, పేమెంట్ టర్మ్ అనేది మనకు కన్వీనియంట్‌గా ఉంటుంది. టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. కాలిక్యులేటెడ్ ప్రీమియం దీనికొచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 0-65. మనం ఎప్పుడు పేరెంట్స్ పేరు పైన ఇవ్వడానికి చాయిస్ ఉంటుంది. దీనికి పేమెంట్ టర్మ్ వచ్చేసి 0-5 ఇయర్స్, 15 ఇయర్స్ వరకుంది. మనం 12 ఇయర్స్ పేమెంట్. పాలిసీ టర్మ్ వచ్చేసి 17 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకుంది. ఇది రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీ కిందకొస్తుంది. ఇదొచ్చేసి యావరేజ్‌గా ఒక 50,000 చెప్దాము. మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి బెటర్‌గా ఉంటుంది. ఇది ఎక్స్‌టెండెడ్ లైఫ్ కవర్ టిల్ 100 ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చేటట్టు కూడా దీన్ని పెట్టుకోవచ్చనమాట. బేస్ ప్యాకేజ్ మేక్ యూర్ ఓన్ ప్లాన్. దీంట్లో బీపీఆర్ ఉండదు. నాన్ గ్యారంటీ పాలిసీ కాబట్టి, బోనస్ రిలేటెడ్ పాలిసీ కాబట్టి గుర్తుపెట్టుకోండి. బేస్ ప్యాకేజ్ అంటే జస్ట్ మనం ఏజు, ఇక్కడ పాలిసీ నేమ్, ఏజ్ డిక్లరేషన్ ఇవన్నీ వస్తాయి. 12 ఇయర్స్ ఎంత కడుతుండో. దీంట్లో 100 ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. పాలిసీ యానివర్సరీ కంప్లీట్ అయిపోయి మనకు పాలిసీ టర్మ్ అయినా గూడా పాలిసీ కంటిన్యూగా ఉంటుంది. 100 ఇయర్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇది ఫస్ట్ బెనిఫిట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత సెకండ్ ఇయర్ నుంచి మనకి ఇంత రిటర్న్స్ వస్తూ ఉంటాయి. నాన్ గ్యారంటీ అంటే 21,000 రిటర్న్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ టర్మినల్ బోనస్ మెచ్యూరిటీ అని జెప్పేసి ఈ అమౌంట్ వస్తుంటది. మళ్ళీ టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ అని జెప్పేసి ఈ అమౌంట్ వస్తుంటది. మొత్తం యావరేజ్ మొత్తం కలిపి చూసుకుంటే రెగ్యులర్‌గా వచ్చే అమౌంట్, టర్మినల్ బోనస్, హ్మ్. తర్వాత రెగ్యులర్‌గా వచ్చే అమౌంట్, టర్మినల్ బోనస్ మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ గ్యారంటెడ్ బెనిఫిట్ సి అని ఉంటుంది. ఈ అమౌంట్ గూడా లాస్ట్‌కి రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ గూడా ఉంటుంది. ఈ 3 బెనిఫిట్స్ కలిపి లాస్ట్‌కి 24,40,000 రూపీస్ వస్తాయి. అంటే ఎవరికైతే నీకు ఇన్సూరెన్స్ కవరేజ్ గావాలి, రెగ్యులర్‌గా ఇన్‌కమ్ రావాలి, లాస్ట్‌లో మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ రావాలి, టర్మినల్ బోనస్ రావాలి. ఇట్లా 2, 3 రకాల అడిషన్స్‌గా మనకు నాన్ గ్యారంటీ పాలిసీ గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్ ఇన్‌కమ్ వచ్చేది యూజ్ అవుతుంది. మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ కింద వచ్చేది వాళ్ళు కట్టిన డబ్బుల కాడికి రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ గూడా ఉంటుంది. గ్యారంటెడ్ మెచ్యూరిటీ పే ఔట్ ఇది 6,37,000 ఉంది కదా! 6,35,000 ఉంది. మళ్ళీ మెచ్యూరిటీ బెనిఫిట్ కింద ఏ+, బి+, సి టర్మినల్ బోనస్ గూడా యాడ్ అవుతుంది. ఈ 3 బెనిఫిట్స్ ఉంటాయి. ఈ 3 బెనిఫిట్స్ కలిపి 24,00,000 6,00,000 కడుతుండు. రెగ్యులర్‌గా వచ్చే ఇన్‌కమ్ ప్లస్ ఈ 2 రకాల మెచ్యూరిటీ పే ఔట్లు మొత్తం కలుపుకుంటే 24,00,000 కనిపిస్తుంది. దాదాపుగా 6 నెలలు 24. 6 టైమ్స్ రిటర్న్స్ ఉన్నాయి. 6 నాళ్ళ 4 టైమ్స్ రిటర్న్స్ ఉన్నాయి. కాపోతే నాన్ గ్యారంటీ పాలిసీ సేవింగ్ పాలిసీలకు ఉండే రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ గూడా ఈ పాలిసీకి ఉంటాయన్నమాట. ఇది ఫైనల్ స్లైడ్. జనరేట్ బీఐ పీడీఎఫ్ అంటే పీడీఎఫ్ వస్తుంది. ఒకసారి మేక్ యూర్ ఓన్ ప్లాన్ జెప్పేసి దీంట్లో బీపీఆర్ రైడర్ ఉండదన్నమాట. ఓకేనా? యెస్ పెట్టేసి ఆస్పెక్ట్ క్యాష్ తీసేసేయండి.
ఈ 3 రైడర్లు, 4 రైడర్లు యాడ్ చేసుకోవడం వల్ల మనకి రైడర్ ప్రీమియం అనేది ఉంటుంది. జనరేట్ బిఐ పీడిఎఫ్ ఒకసారి ఓపెన్ చేయండి చూద్దాం. ఈ ఆప్షన్ వర్కౌట్ కావట్లేదు. ఇదే అన్నమాట. మనకి 8% రిటర్న్స్ పైన మనకి లాస్ట్‌కి మెచ్యూరిటీ అమౌంట్ ఉంది. క్యాష్ బోనస్ ఉంటుంది. టర్మినల్ బోనస్ ఉంటుంది. రెగ్యులర్‌గా వచ్చే ఇన్‌కమ్ అనేది వస్తుంటుంది. దీంట్లో 25,000, 40,000 మినిమమ్ ప్రీమియం నుంచి మనం పాలసీ అనేది చేసుకోవచ్చు. ఇదండి నాన్ గ్యారంటీ పాలసీ. ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ ఆప్షన్ ఉంటుంది. ప్లస్ లాస్ట్‌కి మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. టర్మినల్ బోనస్ వస్తుంది. 2, 3 రకాల రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నాకు నాన్ గ్యారంటీ ఉన్నా పర్లేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి రిటర్న్స్ రావాలి. ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. మళ్ళీ పాలసీ ఎండ్‌లో అంటే రెగ్యులర్‌గా వచ్చే ఇన్‌కమ్ మన డైలీ ఖర్చులకి, పిల్లల ఎడ్యుకేషన్, రిటైర్మెంట్‌కి యూజ్ అయినా పర్లేదు. నెక్స్ట్ 25 ఇయర్స్‌కి, 30 ఇయర్స్‌కి ఒకేసారి మెచ్యూరిటీ గూడా వస్తుంది. ఈ విధంగా 2 రకాలుంటాయి. మిగతా పాలసీలు ఏందంటే మెచ్యూరిటీ అమౌంట్ అంటే మనం కట్టిన డబ్బుల కాడికే ఇస్తారు. దీంట్లో కట్టిన డబ్బులతో పాటు ఇంక అడిషనల్‌గా ఇంకో టర్మినల్ బోనస్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి దాని రిలేటెడ్‌గా వచ్చే రిటర్న్స్ గూడా వస్తాయి. మిగతా దాంట్లకి దీంట్లకి డిఫరెంట్ అదనమాట. ఓకేనా? థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇంకా ఫాలో చేయండి. మిగతా వీడియోలల్లా ప్రతి ఒక్క పాలసీ కవర్ అయ్యేటట్టు నేను మాక్సిమం 100 వీడియోస్‌లల్లా చెప్పినా గదా! 100 వీడియోస్ మీరు ప్రాపర్‌గా ప్లాన్ జేసుకొని, సీరియల్ వైస్‌గా మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి, వాచ్ చేశారనుకోండి, మన ట్రైనింగ్స్ అవి ఇవి మీరు ఏమి విన్నా, వినకపోయినా గూడా ఈ సబ్జెక్ట్ చాలు మనకు బిజినెస్ చేసుకోవడానికి. థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.